గ్రేటర్ హైదరాబాద్ పబ్లిక్ తాగుతున్న నీళ్లు మంచివేనా? శుద్ధి చేసిన నీళ్లనే వాటర్ బోర్డు సప్లై చేస్తోందా? అసలు రిజర్వాయర్ల నుండి ప్రతి ఇంటికి నల్ల నీళ్లు ఎట్లా వస్తున్నాయి? వాటర్ బోర్డు సప్లై చేస్తున్న మంచినీళ్ల మీద V6 స్పెషల్ రిపోర్ట్. గ్రేటర్లో ఏండ్ల నుంచి తాగునీటిని సరఫరా చేస్తుంది వాటర్ బోర్డ్. సిటీలో ఉన్న 238 రిజర్వాయర్ల నుంచి 9.5 లక్షల నల్లా కలెక్షన్ల ద్వారా నీరందిస్తుంది. ఇవేగాక శివారు ప్రాంతంలో ప్రజలకు కూడా నీరందించేందుకు కొత్తగా మరో 57 రిజర్వాయర్లను అందుబాటులోకి తెచ్చింది జలమండలి. 238 పాత రిజర్వాయర్లలో కొన్ని నిజాం కాలం నాటివి ఉన్నాయి. ఏడాదికోసారి వాటర్ సప్లై బంద్ పెట్టి రిజర్వాయర్లను కడగాలి. కానీ ఏళ్లు గడుస్తున్నా రిజర్వాయర్లను కడగడం లేదు ఆఫీసర్లు. దీంతో రిజర్వాయర్లలో చెత్తా చెదారం నిండిపోయి నీళ్లు కలుషితమవుతున్నాయి. ఏళ్ల కింద కట్టినవి కావడంతో చాలా చోట్ల కప్పులు ఊడిపోతున్నాయి. ఇంకొన్ని రిజర్వాయర్లైతే ఎప్పుడు కూలిపోతాయో అన్నట్టుగా తయారైనాయి. పైపులు ఏదైతుందో చాలా పాతకాలమే కాబట్టి పలిగిపోయి చేసి ఆ మురికి నీరుతో కలిసి కలుషితం అవుతున్నాయి. క్లీనింగ్ అన్నది 6 నెలలకు ఒకసారైనా క్లీన్ చేయాలి. వట్టి క్లోరినైజేషన్ అని మీదికెళ్ళి కొంచెం అంత పౌడర్ జల్లిగా మా పని అయిపోయిందంటే కాదు. ఈ క్లీనింగ్ సరిగా జరగక అక్కడ పక్షుల డ్రాప్స్, పావురాలు అటువంటి చనిపోయి ఉండొచ్చు. తర్వాత ఈవెన్ జంతువులు కూడా అక్కడ దానిలో పడిపోయి ఉండొచ్చు. ఇంకా ఆ యొక్క వాటర్ తాకిడితోని లోపల పెచ్చులుగా ఊడిపోయినటువంటి సిమెంట్ కానీ చున్నం కానీ పడి ఉండొచ్చు. అది ఒక బ్యాక్టీరియాకు నిలయం అయిపోయింది. కొన్ని చోట్ల రిజర్వాయర్లకు సేఫ్టీ మెజర్మెంట్స్ లేకపోవడంతో పక్షులు లోపలికొస్తున్నాయి. పావురాలు, పక్షులు చనిపోయి నీళ్లలో పడి కలుషితమవుతున్నాయి. రిజర్వాయర్లను క్లీన్ చేసేందుకు ఏటా కోట్ల రూపాయలు ఖర్చవుతున్నట్టు జలమండలి లెక్కలు చెప్తున్నాయి. కానీ కొందరు ఆఫీసర్లు కుమ్మక్కై రిజర్వాయర్లను క్లీన్ చేయకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లి పైసలు దండుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. శుద్ధమైన నీరు అన్నది ఏదైతుందో ప్రజలకు అందడం లేదు. దీంతో వాటర్ బోర్న్ డిసీజెస్ తోని ప్రజలు చాలా అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఇచ్చే నీరు శుభ్రమైన నీరు ఉండాలా. వీళ్ళు ఏం చెప్తారంటే వాటర్ బోర్డులు థర్డ్ పార్టీ వాళ్ళు దాన్ని టెస్ట్ చేస్తున్నారన్నారు. అంటే థర్డ్ పార్టీ ఓన్లీ IPM వాళ్ళు ఏదైతే ప్రభుత్వ సంస్థ ఉందో వాళ్ళ టెస్టింగ్ సరిగా లేదు, వాళ్ళ శాంపిల్స్ కూడా సరిగా లేదు. ఏదో రొటీన్గా వారానికి ఒకసారి కలెక్ట్ చేసినామని పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. థర్డ్ పార్టీ సర్వే అన్నది యూనివర్సిటీస్తో చేయించండి, అప్పుడు అంత బయటపడుతుంది ఏం జరుగుతుందన్నది. గత 4 ఏళ్లుగా రిజర్వాయర్లను కడగలేదని వాటర్ బోర్డు ఆఫీసర్లే అంటున్నారు. నిధులు, సిబ్బంది కొరత వల్ల క్లీన్ చేయలేకపోతున్నాం అంటున్నారు. మన 6 ml రిజర్వాయర్ వచ్చేసి నారాయణగూడ ఒక రిజర్వాయర్ మొన్న ఒక 15-20 రోజులు, నెల రోజుల నుంచి ఇది వాడట్లేదు సార్. ఎందుకంటే దీనికి వాటర్ అలొకేషన్ కొద్దిగా రిజర్వాయర్కి వాటర్ తక్కువ రావడం వల్ల రిజర్వాయర్ వాడట్లేదు. అందువల్ల కొద్దిగా అది తగ్గింది సార్. అది ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం వాడేటప్పటికి నీట్గా చేసుకొని అది మొత్తం అంతా ట్రీట్ చేసి ఇస్తాం సార్. నేను వచ్చినప్పటి నుంచి అయితే చేయలేదు సార్. ఇది నేను 2014లో వచ్చాను ఇక్కడికి, సెప్టెంబర్లో. అంతకన్నా ముందు చేసిన ఉన్నాయి సార్ అవి. అప్పుడు ఈ RCC రిజర్వాయర్ ELSR చేసినట్టుగా ఉంది సార్ రికార్డు. ఓవైపు ఆఫీసర్ల నిర్లక్ష్యంతో రిజర్వాయర్లల్లా మంచినీళ్లు కలుషితమవుతుంటే, మరోవైపు డ్రైనేజ్ పైప్ లైన్లు లీక్ కావడంతో మరింత విషమంగా మారుతున్నాయి. కలుషితమైన నీరు తాగుతూ జనం రోగాల బారిన పడుతున్నారు. చూసారుగా, ఏళ్ల తరబడిగా ఉన్న రిజర్వాయర్లను కనీసం క్లీన్ చేయకుండా కలుషిత నీరు అందించి గ్రేటర్ హైదరాబాద్ ప్రజల ఆరోగ్యాలను పాడు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాటర్ బోర్డులో ఉన్న అవినీతి అధికారులపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్టు అభిలాష్తో రాజు, V6 న్యూస్, హైదరాబాద్.